త్రికూటాద్రి శ్రీ త్రికోటేశ్వర స్వామిని గురించి ఈరోజు తెలుసుకుందాం. కోటప్పకొండ, గుంటూరు జిల్లా. కాకుల దూరని కారడవి అనే పదం మనం వినే ఉంటాం. కానీ కాకులు వాలని కొండ గురించి ఎప్పుడూ విని ఉండరు. అవును, ఈ కొండపై కాకులు వాలవు. సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తాయి. కానీ గుంటూరు జిల్లా నరసరావుపేటకు సమీపంలో ఉన్న కోటప్ప కొండపై మాత్రం కాకులు వాలవు. దీనికి కారణం కాకులకు ఉన్నటువంటి శాపం ఆ స్థానికుల అభిప్రాయం. అసలు ఈ కొండపై కాకులు వాలకపోవడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందుగా కోటప్ప కొండ చరిత్ర గురించి తెలుసుకోవాలి. కోటప్ప కొండను త్రికోటేశ్వరాలయం, త్రికూటాద్రి అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఏ దిశలో చూసినా రుద్ర శిఖరం, బ్రహ్మ శిఖరం, విష్ణు శిఖరం అనే 3 శిఖరాలు దర్శనమిస్తాయి. అందుకే దీనిని త్రికుటాద్రి అని పిలుస్తారు. కోటప్పకొండ గొప్ప శైవక్షేత్రంగా కీర్తి పొందింది. మహాశివరాత్రికి ఘనంగా అభిషేకాలు, పూజలు జరుగుతాయి. ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక విద్యుత్ ప్రభలు వస్తాయి. కొండపై చతుర్ముఖ బ్రహ్మ ఆకృతి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ ప్రధాన మండపంలో స్వామికి ఎదురుగా నందీశ్వరుడు, ఒక పక్క వినాయకుడు, మరొక పక్క కుమారస్వామి, మధ్యలో మోద దక్షిణామూర్తి అయిన శివుణ్ణి ఆరాధిస్తూ సేవిస్తూ ఉన్న ఋషి పుంగవుల దర్శనం ఇస్తారు. ఎక్కడ ప్రక్క పద్మాసనం మీద ఉన్న ధ్యాన శివుడి విగ్రహం గల ధ్యాన మందిరం ఉంది. యాగశాల, నవగ్రహ మండపం కూడా ఉన్నవి. దక్షయజ్ఞం వల్ల సతీదేవి వియోగం తర్వాత పరమశివుడు పిచ్చివాడై ముల్లోకాలు తిరుగుతుండగా ఆ శివుడిని ఆకర్షించి ఆశ్రయమిచ్చి బాలదక్షిణామూర్తి రూపంలో 12 సంవత్సరాలు ధ్యాన నిమగ్నుణ్ణి గావించిన స్థలమే ఈ త్రికోటేశ్వరాలయం. ఈ క్షేత్రం మీద శివుడు తపస్సు చేస్తుండగా ఆనందవల్లి అనే గొల్లభామ పాలు తేనెలతో సేవించుచుండెను. శాలంకయ్య అనే రైతు శివుడు తపస్సు చేసే ప్రాంతానికి రావడంతో అతనికి బాలయోగి రూపంలో ఉన్న శివుడు కనిపించాడు. శివుడికి భక్తితో నమస్కరించి తన దగ్గర ఉన్న పండ్లను స్వామికి సమర్పించాడు. ఒకసారి గొల్లభామ శివుణ్ణి సేవించడానికి పాలను తీసుకువెళుతూ అలుపు వల్ల తట్టను, పాలకుండలను ఒక గట్టు మీద ఉంచి సమీపంలో ఉన్న చెట్టు పూలను కోస్తూ ఉండగా ఒక కాకి వచ్చి పాలకుండలపై వ్రాలి పాలను ఒలకపోయడంతో అది చూసి గొల్లభామ కోపంతో ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదు అని శపించిందట. ఒకనాడు శాలంకయ్య శివుని వద్దకు వచ్చి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వేడుకున్నాడు. అప్పుడు స్వామి అలాగే వస్తానని, నువ్వు ఇంటికి వెళ్ళమని చెప్పాడు. గొల్లభామ గర్భవతి కొండకు రాలేకపోతున్నాను తండ్రి, నీవే క్రిందికి రా అని శివుణ్ణి వేడుకొనెను. ఆమె మొరవిని శివుడు గొల్లభామతో, నేను క్రిందకు దిగునంత వరకు నీవు వెనుతిరిగి చూడరాదు అని అనగా, సరే అంటూ ఆ గొల్లభామ పద ముందుకు నడుచుకుంటూ పోతూ ఉండగా సాంబశివుడు వెనుకగా బయలుదేరాడు. శివుని పాదదాటికి కొండలు పగిలి భయానకం కలిగించగా ఆ గొల్లభామ వెనుకకు తిరిగి చూసినది. ఆమె చూడగానే పరమశివుడు లింగరూపంగా మారాడు. ఆ గొల్లభామ శిలరూపంగా మారినది. ఆ సమయంలో శాలంకయ్య స్వామి ఆతిథ్యానికి ఇంకా రాలేదని కొండ మీద రాగా ఈ దృశ్యం కనిపించింది. శాలంకయ్య ఆశ్చర్యపోయి చూస్తూ విలపిస్తుంటే శివలింగం నుండి ఈ కొండ క్రిందకు కోటి ప్రభలు ఎప్పుడూ వస్తాయో అప్పుడే నేను కొండ దిగి వస్తాను అనే మాటలు వినిపించాయి. అప్పుడు శాలంకయ్య తన గ్రామమైన ఎలమందకు వచ్చి భక్తి శ్రద్ధలతో ఒక ప్రభను తయారు చేసి దాని గురించి ప్రజలకు వివరించి మీరు ప్రభలు కట్టుకుని స్వామి దగ్గరకు రమ్మని చెప్పాను. అప్పటి నుండి ప్రభలు కట్టుకుని భక్తులు వస్తున్నారు. స్వామివారి అనుగ్రహంతో కొండవీడిని జయించిన శ్రీకృష్ణదేవరాయలు కోటప్ప కొండకు వచ్చి
విలువైన కానుకలు సమర్పించి నిత్య ధూప దీప నైవేద్యాలకు కొండకావూరు అనే గ్రామాన్ని వ్రాసి ఇచ్చాడు. ఇక్కడ గొల్లభామ ఆనందవల్లికి ఆలయం ఉన్నది. ఈ ఆలయమును స్వామివారి ఆలయమును శాలంకయ్య నిర్మించాడు. శాలంకయ్య అమ్మవారి ఆలయం కట్టించాలని అనుకున్నాడు. కానీ స్వామివారు శాలంకయ్య కలలోకి వచ్చి సతీదేవి వియోగంతో ఉన్నవాడిని, ఆమెకు గుడి కట్టించవద్దు అని చెప్పుట వలన అమ్మవారి గుడి కట్టించలేదు. మహాశివరాత్రి కార్తీక మాస సమయాల్లో కోటప్పకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు. కాబట్టి ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరగవు. పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఇక్కడే ఉన్నది. ఇది నరసరావుపేటకి 12 కిలోమీటర్ల దూరంలో, గుంటూరుకి 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓం నమ శివాయ.